భక్తజనాదులందరికీ శ్రావణమాస శుభాకాంక్షలతో ఈ వరలక్ష్మీ వ్రతం చేసుకునేటువంటి విధి విధానాన్ని కూడా మాకు తెలియజేయండి స్వామి అని చెప్పి ప్రజలందరూ చాలామంది కూడా మాకు ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు. గత గరుడ పంచమి నోముల్లో కూడా చాలామంది ఈ నోములు చూసి చేసుకున్నామనేటువంటి విషయాన్ని కూడా మాకు ఫోన్ ద్వారా కూడా తెలియజేసినారు. చాలా సంతోషము. ఒక చిన్న విషయం ఏమంటే చాలామంది చూస్తున్నారు, చేసుకుంటున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాటికి మమ్మల్ని ఫోన్ చేసి అడగాల్సిన అవసరం ఉండదమ్మా. అన్ని వీడియోలు కూడా మీకు అప్లోడ్ అవుతూ ఉంటాయి సులభంగా. ముందుగా దీపారాధన చేయండి. అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత దీపారాధనతో కార్యక్రమాన్ని కూడా మొదలు పెడతాం. ఓం దీపం జ్యోతిపరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం లక్ష్మీర్దీపం నమోస్తుతే శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం సుఖ సంపదాం ద్వేషబుద్ధి వినాశాయ ఆత్మజ్యోతి నమోస్తుతే ఆత్మజ్యోతి ప్రదీప్తాయ గురుర్జ్యోతిర్నమోస్తుతే. ఘంటానాదం గంటతో కొట్టి శబ్దం చేయండి. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం గురు ఘంటారవంతత్ర దేవతాహ్వానలాంఛనం లాంఛనమాత్రేణ ఘంటానాదం కృత్వా పుష్పాలు అక్షింతలు తీసుకొని మహాగణపతిని ధ్యానం చేయండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అభీప్సితార్థసిద్ధ్యర్థం పూజితో యస్సురైరపి సర్వవిఘ్నచితం తస్మై గణాధిపతయే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విశుజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. మనసాభీష్ట ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి. పుష్పాలు అక్షింతలను గణపతి స్వామి మీద వేసి నమస్కారం చేసుకోండి. తర్వాత ఆచమనం చేసుకోండి. ఆచమ్య ప్రాణాయామ్య. గ్లాసులో ఉండేటువంటి నీళ్లను ఉర్ధరిణితో చేతిలో వేసుకొని తట్లో గుడిచిపెట్టండి. హస్తం ప్రక్షాళ్య 3 సార్లు కూడా ఆ నీళ్లను చేతిలో వేసుకొని త్రాగాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః. 4 సార్లు చేయగడుక్కోండి. విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. 2 అక్షంతలు ఈ విధంగా మృగీ ముద్రలో తీసుకొని వాసన చూసి వెనక్కేసేసేయండి. ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమిపారకా ఏతే శ్యామ విరోధేన పూజాకర్మ సమారవే. ప్రాణాయామం చేయాలి. ఈ విధంగా పట్టుకొని ఒక నాసికతో గాలి పీల్చి ఒక నాసికతో కూడా గాలి వదులుతూ ఉండాలి. ఈ విధంగా 3 సార్లు చేయాలి. ఓం అంగుళ్యాగ్రై నాసికాగ్రం సంపేఢ్యం భావనాశనం ప్రాణాయామం విధం ప్రోక్తం ఋషి పరికల్పితం మనుష్యానాం కర్మ సిద్ధ్యర్థం త్రయావర్తి పునః పునః పునః. గోవింద గోవింద గోవింద. ఓం మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్ధమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయవరార్తే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య నైరుతి దిక్ప్రదేశే కృష్ణా కావేరీయోః మధ్యమక్షేత్రే. హైదరాబాద్ ప్రాంత వాసులైతే కృష్ణా కావేరీ మధ్యప్రదేశే అని, కృష్ణా గోదావరి మధ్యప్రదేశే అని చెప్పి అనుకోండి. కృష్ణానది యువతలంటే కర్నూలు నుంచి బెంగళూరు వరకు కూడా కృష్ణా కావేరీయోః మధ్యమ క్షేత్రే అని చెప్పుకోండి. సొంతమిల్లు అయితే సొంతమిల్లు అని, స్వగృహే అని, బాడిగిన్లు అయితే వసతి గృహే అనుకోండి. 2 కాదనుకుంటే నివాస గృహే అనుకోండి. ఏ దోషము లేదు. సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది 6 సంవత్సరాణ మధ్యే స్వస్తి శ్రీ పరాభవానామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే అద్య నవమ్యాం శుభతిథౌ లక్ష్మీవాసరయుక్తాయాం. ఇది 28వ తారీఖు నోముకునే వాళ్ళైతే అమ్మ శ్రావణమాసే శుక్లపక్షే అద్య
పౌర్ణమ్యాం ఉపరి బహుళపక్ష ప్రతిపదాం లక్ష్మీవాసరయుక్తాయాం అని చెప్పనుకోండి. ఆ తర్వాత శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ సకల విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ మమ అనుకోండి ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమాం శ్రీమత గోత్రోద్భవస్య మీ గోత్రము మీ భర్త గారి పేరు మీ పేరు మనస్సులో కూడా ధ్యానం చేసుకోవాలా. శ్రీమాం శ్రీమత గోత్రోద్భవస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య అస్మాకం మమ సహ కుటుంబానాం అనుకోండమ్మ యజమానస్యాం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ వీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధనకనక వస్తువాహన సమృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థఫలసిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్తే శ్రీ వరలక్ష్మీదేవతావ్రతముద్దిచ్చ శ్రీ వరలక్ష్మీదేవతా ప్రీత్యర్థం యావత్ శక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాంచ కరిష్యే తదంగ నిర్విఘ్నేన ప్రసమా అవాప్త్యర్థం కలశగణాధిపతి పూజాంచ కరిష్యే. చెంబుతో నీళ్లు పెట్టుకున్నటువంటి చెంబుకు గంధం పెట్టి కుంకుమ పెట్టి నీళ్లలోకి అక్షతలు పూలు పసుపు కుంకుమలు వేయండి, చేయి ముయ్యండి. ఓం కలశముఖే విష్ణు కంఠే రుద్రసమాసితా మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్పదా కుక్షౌ సాగరా సర్వే సప్తద్వీపావసుందరా ఋగ్వేద యజుర్వేద సామవేదో అధర్వణ అంగైచ్చ సహితా సర్వే కలశాంతు సమాసితా ఆయాంతు దేవ పూజార్థం ధృతక్షేకారక గంగే జమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కలశోదకం అమృతం భవతు. పుష్పంతో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళని దేవుని మీద పూజా ద్రవ్యాల మీద మీ మీద అంతటా ప్రోక్షణ చేసుకోండి. కలశోదకేన దేవమంటపమాత్మాని పూజా ద్రవ్యాన్ని చానిం సంప్రోక్ష అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యాంతరశుచి ఆదౌ శ్రీమన్మహాగణాధిపతయే నమః. అక్షింతలు పూలు చేత్తో పట్టుకోండి. మహాగణాధిపతయే నమః ధ్యాయామి. గణానాన్వా గణపతిం హవామహే కవిం ఉపవస్త్రవస్త్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆ అక్షింతలు గణపతి స్వామి మీద వేసి నమస్కారం చేసుకోండి. ధ్యానం సమర్పయామి అవాహయామి. మళ్ళా 2 అక్షింతలు వేయండి. ఆసనార్థం నవరత్న ఖచ్చిత సింహాసనార్థం అక్షతాం సమర్పయామి. కలశంలో నీళ్లను ఏదైతే పూజ చేసినామో ఆ కలశంలో నీళ్లను తీసుకొని ఉర్ధ్రేణితో గణపతి స్వామికి చూపించి 3 సార్లు పళ్ళెంలోకి వదిలిపెట్టండి. పాదార విందయో పాద్యం సమర్పయామి హస్తార విందయో అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి స్నపయామి. పుష్పంతో నీళ్లు తీసుకొని గణపతి స్వామి మీద కొద్దిగా నీళ్లు చిలకరించండి. పసుపు గణపతి ఉంటాడు, ఎక్కువగా నీళ్లు చిలకరిస్తే కరిగిపోతారమ్మ, జాగ్రత్త. ఓం ఆపోష్ఠామయో భువ తానవూర్జేదాదన మహీరణాయ చక్షసే యావత్సవతామవరద తస్యాభార్యదేన ఉషతీరివ మాతర తస్మాతరంగమామవ యక్షయాయ జన్మద ఆపో జనయథాజన శుద్ధోదక స్నానం సమర్పయామి. ఒక కొబ్బరికాయను కొట్టి ఆ కొబ్బరికాయ నీళ్లతో గణపతికి స్నానం చేయించండి. ఓం యా ఫలినీర్యా అఫల అపుష్పాయా చ పుష్పిణీ బృహస్పతి ప్రసూతాస్వానో ముంజం త్వగుంహస శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఫలోదక స్నానం సమర్పయామి. మళ్ళా కలశపు నీటితో కూడా స్నానం చేయించండి. ఆపోహిష్టామయోబోధానవూర్ధ్యేదరాధనామహీరణాయ చక్షసేవసవదామృత తస్య భార్యదేహన ఉషదేరో మాతః తస్మాదరంగమామవ యక్షయాయ జన్మద ఆపోచనేతాజన శుద్ధోదక స్నానం సమర్పయామి. ఒత్తిపత్తి ఉంటుంది కదమ్మా, ఒత్తిపత్తి గణపతి స్వామికి వేయండి. ఒత్తిపత్తి వేసి ఉంటే అక్షింతలు వేయండి. ఒత్తిపత్తి లేని వాళ్ళు ఊరికి అక్షింతలైనా వేయవచ్చు. ఓం అభివస్త్రాం సువసనాన్నిర్షావిధేనో సుదుగా పూజమానా అభిచంద్రా భర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ రదినో దేవ సోమ మహాగణపతయే నమః. వస్త్రోపవస్త్రార్థం అక్షతాం సమర్పయామి. మళ్ళీ అక్షింతలు చేతిలోకి తీసుకోండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపదేమ సహజం పురస్తాద్ ఆయుష్యమగ్రియం ప్రజుష్టం యజ్ఞోపవీతం బలమస్తేజ యజ్ఞోపవీతార్థం అక్షతాం
సమర్పయామి. తర్వాత ఒక పుష్పాన్ని తీసుకుని గంధంలో అద్ది పసుపు కుంకుమ తాకిచ్చి గణపతి స్వామి దగ్గర పెట్టండి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం గరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం త్వామిహో వక్వయే శ్రియం శ్రీగన్నాన్ ధారయామి. ఆయనే దేవరాయనే దూర్వారోహందో పుష్పిణీ హృదాక్ష పుండరీకాని సముద్రస్య గృహాయిమే మహాగణపతయే నమః. అక్షింతలు వేయండమ్మ. అలంకరణార్థం అక్షతాం సమర్పయామి. కట్టిన పూలదండ ఉంటే కట్టిన పూలదండ వేయండి. ఓం పుష్పావతే ప్రసోవతే ఫలనీలఫలావృత అశ్వాయత్వరే వీరుదపార ఇష్టవ మహాగణపతయే నమః. పుష్పమాలికాం సమర్పయామి. విడిపూలతో గణపతి స్వామికి అర్చన చేయండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంభాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప కుసుమ అక్షింతలు వేయండమ్మ. అక్షతాం సమర్పయామి. 2 ఊది బత్తీలు వెలిగించి గణపతి స్వామి దగ్గర కూడా తిప్పండి. ఓం వనస్పత్యుర్భవే దివ్యేర్నానాగంధైః సంయుతం అఘ్రాణాం సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం మహాగణపతయే నమః. ధూపమాఘ్రాపయామి. కొద్ది ప్రాంతంలో కడ్డీ ఒత్తులు కూడా వెలిగిస్తారమ్మా. మీ దగ్గర ఉంటే కడ్డీ ఒత్తులు వెలిగించండి. లేదా దీపారాధనకు అక్షింతలు వేసి నమస్కారం చేసుకున్నా సరిపోతుంది. ఓం సాధ్యంద్రివర్తి సంయుక్త మహ్నినా యోచితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం దివిరావ భక్త్యాదీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోరా దివ్యే జ్యోతిర్నమోస్తుతే. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూప దీపానంతర్ముఖే తాంబూల నైవేద్యం సమర్పయామి. గణపతి స్వామి దగ్గర తాంబూలము పండ్లు అదే విధముగా ఇందాక కొట్టిన కొబ్బరి చిప్పలను కూడా గణపతి స్వామి దగ్గర పెట్టి కలశం నీటితో ప్రోక్షణ చేయండి. ఓం ప్రోక్షాపరీషిక్షాయతే నమః పుండరీకాక్షాయ నమః పుండరీకాక్ష గోవిందాయ నమః పుండరీకాక్ష గోవింద వాసుదేవో జగత్పతి. ఈ విధంగా 2 చేతులతో అవన్నీ స్వామి వారికి స్వీకరించమని చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. మహాగణపతయే నమః. అమృతతుల్య నైవేద్యం సమర్పయామి. తమలపాకుతో ఉర్ధరేణితో నీళ్లు తీసుకొని కలశం నీళ్లను గణపతి స్వామికి చూపించి 5 పర్యాయాలు కూడా ఆ తట్టలోకి ప్లేట్లోకి వదిలిపెట్టేసేయండి. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. అమృతాభిధానం ఉత్తరాభోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ముఖే శుద్ధాచమనీయాం సమర్పయామి. ఫోగీఫలైత్య సంయుక్త నాగవల్లి దళరిత ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం తాంబూలం సమర్పయామి. సువర్ణ పుష్పదక్షిణాం సమర్పయామి. నీరాజనం. హారతి పలకలో కర్పూరాలు కానీ లేదా నేతి ఒత్తులు కానీ పెట్టి వెలిగించి గంట కొడుతూ ఆ మహాగణపతికి హారతిని కూడా ఇవ్వండి. ఓం హిరణ్యపాత్రం మదో పూర్ణం దధాతి మధవ్యాసానీతి ఏకతాత్ బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరముఖే కరశుద్ధ్యర్థం ఆచమనీయం సమర్పయామి. భగవంతునికి హారతిని చూపించి కళ్ళకద్దుకోండి. రక్షాన్ ధారయామి. నమస్కారాం సమర్పయామి. నమస్కరోమి. మహాగణపతయే నమః. సర్వోపచార పూజాం సమర్పయామి. ఆ తర్వాత ఈ వరలక్ష్మి వ్రతానికి కొంత ప్రాంతంలో ముందుగా యమునా పూజ అనేటువంటి పూజను కూడా చేస్తారు. మీకు గనక యమునా పూజ ఉన్నట్లయితే యమునా పూజ చేయండి. యమునా పూజ కనుక మీకు లేని పక్షంలో శ్రీ వరలక్ష్మి వ్రతము యమునా పూజ అనంతరము కూడా ఉంటుంది. దాన్ని మీరు చేసుకోవాల్సిందిగా కూడా తెలియచేస్తూ కూడా ఉన్నాము. ఈ యమునా పూజ విధానంలో కూడా యమునా పూజలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మయా కరిష్యమాణాంత వ్రతపూర్వాంగత్వేన యమునా పూజాంచ కరిష్యే.
అక్షింతలు తీసుకోండి. ధ్యానం క్షీరోదార్ణవ సంభూతే ఇంద్రనీల సమప్రభే ధ్యానం కరోమి యమునే విష్ణు రూపే నమోస్తుతే యమునాదేవ్యై నమః ధ్యాయామి. అక్షింతలు తీసుకొని యమునకు ఒక ప్రత్యేక కలశాన్ని కూడా పెట్టి ఉంటారు కదా యమునా పూజ ఉన్నవాళ్ళు, ఆ యమునా కలశంలోకి అక్షింతలు కూడా వేసేసేయండి, లేదా యమునా కలశం ముందు పక్కకైనా వేయవచ్చును. మళ్ళా 2 అక్షింతలు తీసుకోండి. యమునేతే నమస్తుభ్యం సర్వకామ ప్రదాయిని ఆవాహయామి భక్త్యా త్వం సాన్నిధ్యం గురు సౌవ్రతే యమునాదేవ్యై నమః ఆవాహయామి. మళ్ళా ఒక పుష్పం తీసుకోండి, ఆ కలశం దగ్గర పెట్టండి. యమునేతే నమస్తుభ్యం సర్వకామ ప్రదాయిని రత్నసింహాసనం దేవి స్వీకురుష్వం మయార్పితం. శ్రీ యమునాదేవ్యై నమః ఆసనార్థం పుష్పం పరికల్పయామి. మనం ఇందాక చెరకలశం పూజ చేసినాం కదా, వాటిలో నీళ్లు తీసుకొని 3 సార్లు కలశంలోకి కూడా అంటే యమునా కలశంలోకి కూడా వేయాలి. ఓం సర్వే సముద్రాసరిధత్తేత్తాని జలదానదా సింహాసన సమారూఢే దేవశక్తి సమన్వితే అర్ఘ్యం సమర్పయామి. పాద్యం గృహాణ దేవేశి సర్వలక్షణ సంయుతే యమునాదేవ్యై నమః పాద్యం సమర్పయామి. వైడూర్యహార సంయుక్తే సర్వలోకహితే శివే గృహాణాచమనం దేవి శంకరార్థ శరీరిణి యమునాదేవ్యై నమః ఆచమనీయం సమర్పయామి. మళ్ళా ఇంకోసారి కలశంలో నీళ్ళను కూడా యమునా కలశంలోకి వేయండి. దేవపాదే నమస్తుభ్యం సర్వలోకహితే ప్రియే సర్వపాప ప్రశమని తుంగభద్రే నమోస్తుతే యమునాదేవ్యై నమః స్నానం సమర్పయామి. ఒత్తి పత్తి కూడా ఆ కలశానికి వేయండి అమ్మ ఉన్నవాళ్ళు, లేకుంటే అక్షింతలు వేయండి. గురుపాదే నమస్తుభ్యం సర్వలక్షణ సంయుతే సువృతం గురు మే దేవి తుంగభద్రే నమోస్తుతే యమునాదేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి. తర్వాత గంధం. ఓం నందిపాదే నమస్తుభ్యం శంకరార్థ శరీరిణి సర్వలోకహితేతభ్యం భూమిరత్యే నమోస్తుతే. ఆభరణం కూడా పెట్టండి. సహ్యపాద సముద్భూతే సర్వకామ ఫలప్రదే సర్వలక్షణ సంయుక్తే భవనాసితే నమః. పసుపు కుంకుమలు వేయండి అమ్మ. కృష్ణపాద సముద్భూతే గంగే త్రిపదగామిని జటాజూట సముద్భూతే సర్వకామ ఫలప్రదే యమునాదేవ్యై నమః హరిద్రాదిపర్ణ ద్రవ్యాణి సమర్పయామి. పుష్పై పూజయామి. విడిపూలతో యమునా కలశానికి అర్చన చేయండి. ఓం చంచలాయై నమః పాదౌ పూజయామి. సుజంఘాయై నమః జంఘ్యం పూజయామి. చపలాయై నమః జానుని పూజయామి. పుణ్యాయై నమః ఉరుం పూజయామి. కమలాయై నమః కటిం పూజయామి. గోదావర్యై నమః స్తనౌ పూజయామి. భవనాశిన్యై నమః కంఠం పూజయామి. తుంగభద్రాయై నమః ముఖం పూజయామి. సుందర్యై నమః లలాటం పూజయామి. దేవ్యై నమః నేత్రే పూజయామి. పుణ్యశ్రవణకీర్తనాయై నమః కర్ణౌ పూజయామి. సునాసికాయై నమః నాసికాం పూజయామి. భాగీరథ్యై నమః శిరం పూజయామి. యమునాయై నమః సర్వాణ్యంగాణిం పూజయామి. నానావిధ పరిమళ పత్ర పుష్పకుసుమ అక్షతలు కూడా వేయండి. అక్షతాం సమర్పయామి. 2 ఊదిబత్తీలు వెలిగించి ఆ యమునా కలశాన్ని కూడా తిప్పండి. ఓం దశాంగం గుగ్గులోపేతం చందనాగరు సంయుతం యమునాయై నమస్తుభ్యం ధూపోయం ప్రతిగృహ్యతాం యమునాదేవ్యై నమః ధూపమాఘ్రాపయామి. కడ్డీ ఒత్తులు ఉంటే వెలిగించి తిప్పండి, లేకుంటే దీపారాధన దగ్గర అక్షింతలు వేయండి. ఘృతవర్తియుతం దీపం త్రైలోక్యం తిమిరావహం గృహాణ మంగళం దేవి సర్వేశ్వరీ నమోస్తుతే యమునాదేవ్యై నమః దీపం దర్శయామి. నైవేద్యం తాంబూలం పెట్టి 2 పళ్ళు పెట్టి నీళ్లతో కలశం నీళ్లతో చిలకరించి ఆ యమునా కలశానికి కూడా నైవేద్యాన్ని చూపించండి. సర్వభక్షై చ భోజ్యై శ్చరసై షడ్భిసమన్వితం నైవేద్యం గృహ్ణాదేవి యమునాయై నమో నమః యమునాదేవ్యై నమః నైవేద్యం సమర్పయామి. కర్పూరవాసితం చూర్ణం క్రముకాధ్యై సమన్వితం తాంబూలం గృహ్యతాం సమర్పయామి. తాంబూలం తర్వాత నీరాజనం మంగళహారతి కూడా ఇవ్వండి. ఓం గౌరీమిమాయ సలిలాని తక్షత్యేకపది ద్విపది సా చతుష్పది అస్థాపది నవపది బభూసి సహస్రాక్షర
పరమే వ్యోమన్ యమునాదేవ్యై నమః ఆనందమంగళకర్పూర నీరాజనం సమర్పయామి. యమునా పూజాంతరము కొంతమంది కలశాన్ని అట్లే పెట్టుకుంటారమ్మా, వరలక్ష్మి అమ్మవారి కలశాన్ని. కొంతమంది ఏం చేస్తారంటే బయటికి తీసుకొని వెళ్ళి పాటలు పాడుతూ కడపమాన్ దగ్గర నుంచి తీసుకొచ్చి మళ్ళా పీట మీద కానీ మండపంలో కూడా పెడుతూ ఉంటారు. మీ ఆచారం ఎలాగా ఉంటే అలాగా చేయండి, అంతేగాని పక్క వాళ్ళు ఏదో చేశారు, స్వామి ఏదో చెప్పినారని కాదమ్మా. మీకు మీ పూర్వం నుంచి, మీ పెద్దల నుంచి, మీ అత్తమామ గారి నుంచి, వాళ్ళ అత్తమామ గారి నుంచి ఏ విధమైనటువంటి పారంపర్యం ఉంటుందో అదే విధంగా కూడా చేయండి. ఒకవేళ మీకు అక్కడే పెట్టి ఉంటే పూజ చేయండి, అమ్మవారిని పూజ చేయండి. లేదా బయటికి నుంచి తీసుకుని వచ్చేపాటైతే పాటలు పాడుతూ కూడా అమ్మవారిని తీసుకుని వచ్చి అక్కడ కూర్చోబెట్టండి. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అనేటువంటి పూజా కార్యక్రమాన్ని కూడా మనం ఇప్పుడు ప్రారంభాన్ని కూడా చేస్తాము. ఓం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవమే గేహి సురాసుర నమస్కృతే శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః ధ్యాయామి. ఆ పుష్పాలను అక్షింతలను అమ్మవారి మీద పెట్టి నమస్కారం చేసుకోండి. ఆవాహయామి. ఒక తమలపాకుతో అమ్మవారి యొక్క కలశాన్ని తాకి పట్టుకోండి. ఓం సర్వమంగళ మాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవి త్వాం సుప్రీతా భవ సర్వదా శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః ఆవాహయామి. తమలపాకు పక్కన పెట్టి 2 అక్షింతలు వేసి సాక్షాత్తుగా అమ్మవారు ఆ పీఠంలో కూర్చొని మన పూజను స్వీకరిస్తున్నట్లుగా మనసులో భావించి అమ్మవారికి నమస్కారం కూడా చేసుకోండి. ఒక పుష్పాన్ని తీసుకొని ఆసనంగా కూడా ఆ అమ్మవారి ముందు పెట్టేసేయండి. సూర్యాయితని భస్ఫూర్తే స్మరద్రష్ణ విభూషితం రత్నసింహాసనమిదం దేవి స్థీయతాం సురపూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః రత్నసింహాసనం సమర్పయామి. ముందుగా మనం కలశ పూజ చేసినాం కదమ్మా, ఆ కలశంలో నీళ్లను అమ్మవారికి చూపించి వరలక్ష్మి అమ్మవారికి పల్లెంలోకి కూడా విడిచిపెట్టండి. శుద్ధోదకంచ పాత్రస్థం గంధపుష్పాది మిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణసుర పూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః అర్ఘ్యం సమర్పయామి. ఇంకొకసారి సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహాణ దేవి త్వం సర్వదేవ నమస్కృతే శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః పాద్యం సమర్పయామి. మళ్ళీ ఇంకోసారి 3 సార్లు మొత్తం. ఓం సువర్ణ కలశానీతం చందనాగర సంయుతం గృహాణాచమనం దేవి మయా దత్తం శుభప్రదే శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః ఆచమనీయం సమర్పయామి. శుద్ధోదక స్నానం పుష్పంతో తీసుకొని కలశానికి ఉంటే విగ్రహానికి స్నానం చేయించండి. ఓం ఆపోహిష్టామయో భువః తాన ఊర్ధ్వేదాతన మహీరణాయ చక్షసే యోగస్వదామహృదః తస్యాభార్యేదేహనః ఉచతీరివ మాతరః తస్మాతరంగమామవః యక్షయాయ జన్వద ఆపోచనయతాజనః శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. తర్వాత ఫలోదక స్నానం అంటే ఒక కొబ్బరికాయను కొట్టి ఆ కొబ్బరికాయ నీళ్ళతో కూడా స్నానం చేయించండి. ఓం పయోధధిఘృతోపేతం శర్కరామధు సంయుధం పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః ఫలోదక స్నానం సమర్పయామి. తర్వాత మళ్ళీ కలశం నీటితో స్నానం చేయించాల. గంగాజలం మయా నీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదక స్నానమిదం గృహాణ విధు సోదరి శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. ఒత్తి పత్తి వేయండి, వేసి ఉంటే అక్షింతలు వేయండి. సురార్చితాంగ్రీయుగళేదుకూల వసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణారివల్లవే శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి. తర్వాత ఆభరణం ఏదైనా అమ్మవారికి పెట్టారంటే పెట్టండి. అంతకుముందే కలశ అలంకారంలో పెట్టింటే మళ్ళీ 2 అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి. కేయూర గంగణే దివ్యే హారణూపుర మేఖలా విభూషణాన్యమూల్యాని గృహాణ ఋషి పూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః ఆభరణాం సమర్పయామి.
తర్వాత ఒక పుష్పాన్ని తీసుకొని గంధంలో వద్ది పసుపు కుంకుమ తాకిచ్చి అమ్మవారి దగ్గర పెట్టండి. కర్పూరాగరకస్తూనే రోచనాదిభిరన్వితం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం గంధాది హరిద్రాది ప్రవణ ద్రవ్యాన్ని సమర్పయామి. పుష్పమాలిక అదే అలంకారంలో వేసి ఉంటారు, సమంత్రకం చెప్తూ ఉంటాం కాబట్టి అక్షింతలు వేయండి. మల్లికా జాతి కుసుమై చెంపకైర్ వగుడైర్వే చదవత్రై చ కల్హారై పూజయామి హరిప్రియే శ్రీవరలక్ష్మీదేవతాయై నమః పుష్పమాలికాం సమర్పయామి. అథాంగ పూజాంచ కరిష్యే. అమ్మ అథాంగ పూజ అష్టోత్తరము చెబుతూ ఉంటాము, మీరు ఆ పుష్పాల చేత కూడా అర్చనలు కూడా చేస్తూ ఉండండి. ఓం చంచలాయే నమః పాదౌ పూజయామి, చపలాయే నమః జానుని పూజయామి, పీతాంబరాయే నమః ఉరుం పూజయామి, కమలవాసిన్యే నమః కటిం పూజయామి, పద్మాలయాయే నమః నాభిం పూజయామి, మదనమాత్రే నమస్తనౌ పూజయామి, లలితాయే నమః భుజద్వయం పూజయామి, కంబుకంఠ్యే నమః కంఠం పూజయామి, సుముఖాయే నమః ముఖం పూజయామి, శ్రీయై నమః ఓస్థౌ పూజయామి, సునాసికాయే నమః నాసికాం పూజయామి, సునేత్రే నమః నేత్రే పూజయామి, రమాయే నమః కర్ణౌ పూజయామి, కమలాయే నమః శిరః పూజయామి, వరలక్ష్మే నమః సర్వాణ్యంగాని పూజయామి. తర్వాత అష్టోత్తరం ఉంటుంది. ఆ అష్టోత్తరంతో మనము అమ్మవారికి కూడా పుష్పాలతో కూడా అర్చన చేస్తూ ఉన్నాము. మనసులో అందరూ వరలక్ష్మి మా తల్లిని ధ్యానం కూడా చేసుకుంటూ ఆ పుష్పాలు వేసి నమస్కరిస్తూ కూడా ఉండండి. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచే నమః, ఓం పద్మాలయాయై నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచయే నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వధాయై నమః, ఓం సుధాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్మయే నమః, ఓం లక్ష్మే నమః, ఓం నిత్యపుష్టాయై నమః, ఓం విభావర్యై నమః, ఓం అదిత్యై నమః, ఓం దిత్యై నమః, ఓం దీప్తాయై నమః, ఓం వసుధాయై నమః, ఓం వసుధారిణ్యై నమః, ఓం కమలాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం కామాక్షే నమః, ఓం క్రోధసంభవాయై నమః, ఓం అనుగ్రహప్రదాయై నమః, ఓం బుద్ధయే నమః, ఓం అనఘాయై నమః, ఓం హరివల్లభాయై నమః, ఓం అశోకాయై నమః, ఓం అమృతాయై నమః, ఓం దీప్తాయై నమః, ఓం లోకశోక వినాశిన్యై నమః, ఓం ధర్మనిలయాయై నమః, ఓం కరుణాయై నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయై నమః, ఓం పద్మహస్తాయై నమః, ఓం పద్మాక్షై నమః, ఓం పద్మసుందర్యై నమః, ఓం పద్మోద్భవాయై నమః, ఓం పద్మముఖ్యై నమః, ఓం పద్మనాభప్రియాయై నమః, ఓం రమాయై నమః, ఓం పద్మమాలాధరాయై నమః, ఓం దేవ్యై నమః, ఓం పద్మిన్యై నమః, ఓం పద్మగంధిన్యై నమః, ఓం పుణ్యగంధాయై నమః, ఓం సుప్రసన్నాయై నమః, ఓం ప్రాసాదాభిముఖ్యై నమః, ఓం ప్రభాయై నమః, ఓం చంద్రవదనాయై నమః, ఓం చంద్ర సహోదర్యై నమః, ఓం చంద్రాయై నమః, ఓం చంద్ర సహోదర్యై నమః, ఓం చతుర్భుజాయై నమః, ఓం చంద్రరూపాయై నమః, ఓం ఇందిరాయై నమః, ఓం ఇందుశీతలాయై నమః, ఓం ఆహ్లాదజనన్యై నమః, ఓం పుష్ట్యై నమః, ఓం శివాయై నమః, ఓం శివకర్యై నమః, ఓం సత్యై నమః, ఓం విమలాయై నమః, ఓం విశ్వజనన్యై నమః, ఓం తుష్టయే నమః, ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః, ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః, ఓం శాంతాయై నమః, ఓం శుక్లమాల్యాంబరాయై నమః, ఓం శ్రీయై నమః, ఓం భాస్కర్యై నమః, ఓం బిల్వనిలయాయై నమః, ఓం వరారోహాయై నమః, ఓం యశస్విన్యై నమః, ఓం వసుంధరాయై నమః, ఓం ఉదరాంగాయై నమః, ఓం హరిణ్యై నమః, ఓం హేమమాలిన్యై నమః, ఓం ధనధాన్యకర్త్యై నమః, ఓం సిద్ధయే నమః, ఓం స్త్రేణ సౌమ్యాయై నమః, ఓం శుభప్రదాయై నమః, ఓం నృపవేశ్మగతానందాయై నమః, ఓం వరలక్ష్మే నమః, ఓం వసుప్రదాయై నమః, ఓం శుభాయై నమః, ఓం హిరణ్యప్రాకారాయై నమః, ఓం సముద్రతనయాయై నమః, ఓం జయాయై నమః, ఓం మంగళాదేవ్యై నమః,
ఓం విష్ణువక్షస్థలస్థితాయే నమః. ఓం విష్ణుపత్న్యే నమః. ఓం ప్రసన్నాక్షే నమః. ఓం నారాయణ సమాశ్రితాయే నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యే నమః. ఓం దేవ్యై నమః. ఓం సర్వోపద్రవనివారిణ్యై నమః. ఓం నవదుర్గాయై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః. ఓం భువనేశ్వర్యై నమః. శ్రేయం శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప కుసుమ అక్షతాం సమర్పయామి. అమ్మవారి మీద పసుపు కుంకుమ అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత తోరాలు ఉంటాయి కదమ్మా, ఆ తోరాలకు పసుపు కుంకుమ అక్షంతలు వేస్తూ ఉండండి. ఓం కమలాయై నమః ప్రథమ గంధిం పూజయామి. ఓం రమాయై నమః ద్వితీయ గంధిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గంధిం పూజయామి. ఓం విశ్వజనన్యే నమః చతుర్థ గంధిం పూజయామి. ఓం మహాలక్ష్మే నమః పంచమ గంధిం పూజయామి. ఓం క్షీరాబ్దితనయాయై నమః షష్ఠమ గంధిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యే నమః సప్తమ గంధిం పూజయామి. ఓం చంద్రసోదర్యై నమః అష్టమ గంధిం పూజయామి. ఓం హరివల్లభాయై నమః నవమ గ్రంథిం పూజయామి. ఇప్పుడు ఊదిబత్తీలను కూడా వెలిగించాల. ఓం గంట కొడుతూ ఊదిబత్తీలను వెలిగించి ఆ వరలక్ష్మి అమ్మవారికి కూడా తిప్పండి. ఓం వనస్పత్యుర్భవేర్దివ్యైర్నానాగంధైః సంయుతం అఘ్రాణాం సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ వరలక్ష్మీదేవతాయే నమః. ధూపమాఘ్రాపయామి. మీ దగ్గర కడ్డీ ఒత్తులుంటే వెలిగించండి, లేకపోతే లేదు. ఓం ఘృతాక్తవర్తి సంయుక్తం అంధకార వినాశినం దీపం దాస్యామి తే దేవి గృహాణముదితా భవ. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం వక్షిణా యోచితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం దివిరావః. భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోర దివ్యైర్జ్యోతిర్నమోస్తుతే. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూప దీపానంతరం ముఖే నైవేద్యం. కొట్టిన కొబ్బరి చిప్పల మీద, చేసినటువంటి కొడుముల మీద, వాటన్నిటి మీద తాంబూలాలు, పసుపు కొమ్మలు, ఆకులు, ఒక్కలు ఏమి పెట్టింటే వాటి మీదమ్మ ప్రాంతీయాన్ని బట్టి, మీ ఇంటి ఆచారాన్ని బట్టి పెట్టినటువంటి వాటి మీద కలశం నీటితో ప్రోక్షణ చేయండి. ఓం ప్రోక్షాపరీషిచ్ఛాయ నమః. పుండరీకాక్షాయ నమః. పుండరీకాక్ష గోవిందాయ నమః. పుండరీకాక్ష గోవింద వాసుదేవో జగత్పతి. మయా అనుకోండి. త్వయార్పితమిదం ద్రవ్యం పవిత్రం గురు సర్వదా. రెండు చేతులతో కూడా మీరు చేసినటువంటి పదార్థాలను స్వీకరించమని అమ్మవారికి చూపించండి. ఓం ప్రాణాయ నమః. ఓం అపానాయ నమః. ఓం యానాయ నమః. ఓం ఉదానాయ నమః. ఓం సమానాయ నమః. శ్రీ వరలక్ష్మీదేవతాయే నమః. మాషా ఆపోపహార భక్ష భోజ్య చోఖ్యలేఖ్య నైవేద్యాం సమర్పయామి. కలశంలో నీళ్లు తీసుకొని అమ్మవారికి చూపించి 5 సార్లు పళ్ళెంలోకి విడిచిపెట్టండి. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. అమృతాభిధానమృత్రాపోషణం సమర్పయామి. హస్తం ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. ఫూగీప్రసమాయుక్తం నాగవల్లీతరితం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలం సమర్పయామి. అధ నీరాజనం మంగళహారతి. కర్పూరం కానీ నేతి ఒత్తులు కానీ ఏవైనా సరే వెలిగించి అమ్మవారికి గంట కొడుతూ కూడా హారతిని కూడా ఇవ్వండి. ఓం నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవి గృహ్యతాం విష్ణువల్లవే. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణీ నమోస్తుతే. శ్రీ వరలక్ష్మీదేవతాయే నమః. ఆనందమంగళకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం కరశుద్ధ్యర్థం కొద్దిగా కలశం నీళ్ళనని అమ్మవారికి చూపించి నమస్కారం చేసుకోండి. కరశుద్ధ్యర్థమాచమనీయం సమర్పయామి. రక్షాం ధారయామి. నమస్కారం సమర్పయామి. నమస్కరోమి. లక్ష్మీరమణ గోవింద గోవింద. తర్వాత తోరాలు ఉంటాయి కదమ్మా, ఒక తోరాన్ని కూడా అమ్మవారికి వేసి మిగతా ఒక తోరాన్ని మీరు కూడా కట్టుకోవాలి. తోరం కట్టుకునేటప్పుడు మంత్రం కూడా నేను చెప్తూ ఉంటాను, వింటూ కట్టుకోండి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం
పుత్రపౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహి మే రమే బృహత్సామక్షద్రుద్రియత్రిష్టభోజం సౌదముపగ్రవీరం ఇంద్రస్తోమేన మధ్యమిదవంచదశేన వాతేన సగరేణ రక్ష. ఈ మంత్రాన్ని వింటూ మీ భర్తతో కానీ చుట్టుపక్కల ఎవరైనా సుమంగళి ఉంటే ఎవరైనా కానీ తోడుగోడలు కానీ దూరాన్ని కట్టించుకున్న తర్వాత పుష్పాక్షతలను చేతిలో పట్టుకుని ఈ చెప్పబోయేటువంటి కథను శ్రద్ధగా కూడా వినాలి. పూర్వము మగధ దేశంలో కుండీనం అనేటువంటి పట్టణం ఉండేటువంటిది. ఆ పట్టణము బంగారు ప్రాకారాలతో బంగారు గోడలతో విలసిల్లుతూ ఉండేటువంటి చాలా ఉన్నతమైనటువంటి ఆ నగరము. ఆ నగరంలో చారుమతి అనేటువంటి ఒక బ్రాహ్మణ పతివ్రత మహిళ ఉండేటువంటిది. ఆమె ప్రతిరోజు ఉదయమే సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి, ఈ కాలం ఆడవాళ్ళు లేస్తుంటారమ్మా, సూర్యుడు వచ్చి గుడ్ మార్నింగ్ చెప్తే కూడా లేయరు. అటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు ఉన్నారు. వాళ్ళ గురించి విమర్శ కాదు, ఏదో సందర్భం వచ్చిందని చెబుతూ ఉన్నాను. సూర్యోదయం కంటే పూర్వమే నిద్రలేచి కాలకృత్యమును తీర్చుకొని ఇంటి పనులన్నీ చేస్తూ అత్తమామలను భర్తను దైవ సమానముగా కూడా పూజిస్తూ అన్ని సేవలు చేస్తూ గయ్యాలిగా కాకుండా మితముగా మాట్లాడుతూ ఉత్తమురాలైనటువంటి పతివ్రతామణిగా కూడా ఆమె పేరు తెచ్చుకొని కూడా ఉన్నది. అటువంటి ఆమె భక్తికి మెచ్చి ఒకరోజు మహాలక్ష్మి ఆ యొక్క చారుమతీదేవికి కలలో కనిపించి, ఓ చారుమతీదేవి, నేను వరలక్ష్మీదేవిని, నీ యందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైనాను. శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు నీవు నన్ను గనక సేవించినట్లయితే నీకు సర్వ శుభములు సర్వ సంపదలు కూడా కలుగుతాయి అని చెప్తే, ఆమె కలలోనే కురు పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా అనేటువంటి ధ్యాన ఆవాహనాది శ్లోకముల చేత కూడా అమ్మవారిని పూజిస్తే అనేక వరములు కూడా ఇచ్చి అంతర్ధానము కూడా అయింది. ఆమె నిద్ర నుంచి లేచి చూడగా ఎవరూ కనిపించకపోవడంతో తాను కలగంటిని కదా అని చెప్పి తన యొక్క కల వృత్తాంతాన్ని మొత్తాన్ని అత్తమామలకు చెప్పగా, అమ్మ నీవెంత పుణ్యము చేసుకుంటివో కదా, నీవు ఏ జన్మలో ఏ పుణ్యము చేసుకుని ఉన్నదానివో కదా, అందువలననే కదా ఎవరికి సాధ్యము కాని అమ్మవారి పాదార వింద చరణ దర్శనము నీకు జరిగినది అని చెప్పి ఆ శ్రావణమాసం వచ్చిన తోడనే అవశ్యముగా ఈ వ్రతం చేయమ్మా అని చెప్పి కూడా చెప్పినారు. ఈ స్వప్న వృత్తాంతమును విన్నటువంటి చుట్టుపక్కల స్త్రీలందరూ కూడా తామును ఈ వ్రతం సంకల్పించుకొని శ్రావణమాసం ఎప్పుడు వచ్చునా అని ఎదురు చూచుచుండగా వీరి భాగ్యవశమున శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందొచ్చడి శుక్రవారం నాడు రానే కూడా వచ్చింది. చాలా సంతోషించి ఈ రోజే కదా ఆ వరలక్ష్మీదేవి చారుమతి కళ్ళలో చెప్పినటువంటి రోజు అని చెప్పి అభ్యంగన స్నానం ఆచరించినటువంటి వారై అందరూ కూడా ఆ వరలక్ష్మీదేవి ఆ చారుమతీదేవి ఇంటికి వచ్చి మంటపం నలిగి అష్టదళ పద్మములు కలిగినటువంటి ముగ్గులు పెట్టి పీటను పోసి నూతన వస్త్రములు పరిచి అందు బియ్యము పోసి అందు ఒక కలశంను ఏర్పాటు చేసి ఆ కలశం నందు వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి చారుమతి మొదలైనటువంటి స్త్రీలందరూ కూడా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజా విధి విధానముగా కూడా పూజ చేసి తమకు కల్పోక్త ప్రకారముగా పూజ చేసినటువంటి బ్రాహ్మణుడికి 12 భక్ష్యములను అంటే కుడుములను దానం చేసి కుడి చేతికి కూడా 9 ముళ్ళు కలిగినటువంటి తోరాన్ని కూడా కట్టుకొని ప్రదక్షిణం చేయడం ప్రారంభించినారు. మొదటి ప్రదక్షిణము చేయంగానే కూడా చేతుల యందు ధగద్ధగాయమానమైనటువంటి హస్తాభరణములు వచ్చినాయి. రెండవ ప్రదక్షిణం చేయంగానే కాళ్ళ యందు గల్లు గల్లుమనేటువంటి శబ్దములను కూడా కలిగి అందెలు మొదలైనటువంటి ఆభరణములు కలిగినవి. మూడవ ప్రదక్షిణం చేసిన వెంటనే వారి ఇండ్లు కూడా బంగారంతో కూడా నిండిపోయినవి. వారి ఇండ్ల నుంచి పూజ చేసేటువంటి స్త్రీలను కూడా తమ ఇండ్లను తోడుకుడికి పోవుటకై రథములు ఏనుగులు గుర్రములు మొదలైనటువంటి వాహనములు కూడా వచ్చి ఉండను. తర్వాత అందరూ కూడా బ్రాహ్మణునికి దక్షిణ తాంబూలాదులు ఇచ్చి నమస్కారం చేసుకొని బంధుమిత్రాదులతో కలిసి భుజిస్తూ తమ ఇండ్లకు వెళ్తూ ఈ విధంగా అనుకున్నారంట, ఆహా
చారుమతీదేవి భాగ్యం ఏమని చెప్పవచ్చునమ్మా. ఆ వరలక్ష్మీదేవి తానంతకు తాను ఈ ఆమె కల్లో కనిపించి చెప్పినందుకు కదా మనకి భాగ్యము కలిగినది అని చెప్పి చారుమతిని పొగుడుతూ అమ్మవారిని మనస్ఫూర్తిగా కూడా ధ్యానం చేస్తూ తమ ఇండ్లకు కూడా వెళ్ళినారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము చారుమతి మొదలైనటువంటి స్త్రీలందరూ ఈ వ్రతమును చేస్తూ అనేక సంవత్సరములు సుఖ సంతోషములతో కూడా ఉండి అంత్యమున మోక్షమును కూడా పొందినారు. చేతిలో ఉండేటువంటి అక్షతలను అమ్మవారి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. తర్వాత వాయినం ఉంటుంది. ఒక విస్తరాకులో కొంత ప్రాంతం గోధుమలు, కొంత ప్రాంతం బియ్యము మీ యథానుకూలంగా కూడా పోసి ఒక విస్తరాకు వేసి దాని మీద ఇంకొక విస్తరాకును కూడా మూసినటువంటి వారై పసుపు కుంకుమ అక్షతలు పూలు వేసి బ్రాహ్మణునికి వాయనమిస్తారు. లేని వాళ్ళు ఆ యొక్క కొంగుతో కూడా పట్టుకొని అమ్మవారికి వాయనం ఇయ్యండమ్మా, ఇస్తేనమ్మా వాయనం అని చెప్పి అమ్మవారికి ఇచ్చి నమస్కారం కూడా చేసుకోండి. ఆ యొక్క ధాన్యాన్ని దగ్గరలో ఉండేటువంటి దేవాలయంలో కానీ, గోవులకు కానీ, పక్షాదులకు కానీ వేటికైనా కూడా సమర్పించుకోవచ్చు. ఈ వరలక్ష్మి వ్రతం చేసుకున్న మీ అందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత భోగ భాగ్య ధనగనక వస్తువాహులు సంపత్తులు కలగాలని చెప్పి కూడా కోరుకుంటూ ఉన్నాము. మరొకసారి ఈ వీడియోలో గుర్తు చేస్తున్నామమ్మా. ఏదైనా కార్యక్రమాలు ఉంటే కూడా మేము హైదరాబాద్, బెంగళూరు ఎక్కడికైనా కూడా వచ్చి చేయిస్తాము. కాబట్టి మీకు ఏదైనా కావాలంటే మమ్మల్ని అడగండి. మేము వచ్చి అన్నీ కూడా అమ్మా ఇప్పుడు ఈ వీడియోలో ఏ విధంగా అయితే వివరంగా చెప్తూ ఉన్నామో ఏ కార్యక్రమం అయినా సరే వివరంగా చెప్పి కూడా మేము చేయించగలుగుతాము. శుభం భూయాత్. అందరికీ ఆ వరలక్ష్మి మాత ఆశీస్సులు కావాలని చెప్పి కోరుకుంటూ నిడిగంటి సుబ్రహ్మణ్య శర్మ, కర్నూలు జిల్లా అంటే ప్రస్తుతం నంద్యాల జిల్లా డోన్ గ్రామ నివాసస్తులు. శుభం భూయాత్.